పాపాల యొక్క కారణాలు ఏమిటి? ఎందుకు అసలు మనతో పాపం జరుగుతుంది? సమాజంలో చెబుతూ ఉంటాము, ఎంత ప్రయత్నం చేసినా ఆగలేకపోతున్నాను, పాపం జరిగేస్తుంది, చేసేస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అంటే మనం ఏవైతే పాపాలు చేస్తున్నామో దానికి గల కారణాలు ఏంటి, సబబు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఏమిటా కారణము? ఉదాహరణకి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఖురాన్లో మరియు హదీసు గ్రంథాల్లో ఉంది, వ్యభిచారము చాలా పెద్ద పాపం. వ్యభిచారం జరగడానికంటే ముందు చిన్న చిన్న పాపాలు జరుగుతాయి. ఏంటా చిన్న చిన్న పాపాలు అంటే ఒక పరస్త్రీని చూడటం పాపం, పరస్త్రీతో చేయి కలపడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం పాపం, పరస్త్రీతో మాట్లాడడం పాపం. ఇవన్నీ కూడా జినా, వ్యభిచారంలోకి వస్తాయి. అన్నిటికంటే ఈ జినాలో అన్నిటికంటే పెద్ద జినా, పెద్ద వ్యభిచారం ఏమిటి? ఏదైతే మనము మర్మాంగంతో చేస్తామో అది అన్నిటికంటే పెద్దది. మరి మనము అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏ దారి అయితే మనం ప్రారంభమవుతుందో ఆ దారిలోనే మనల్ని మనం ఆపుకోవాలి, ముందే ఆగిపోవాలి. తప్పేముందండి? చూడడంలో తప్పేముంది? చాలామంది చెబుతుంటారు, చూడడంలో తప్పేముంది, మేమేం కావాలని చూడలేదు, వాళ్ళే మా ముందుకు వచ్చారు. చాలామంది మాట్లాడడంలో తప్పేముంది అనుకుంటూ ఉంటారు. కాదు సోదరులారా, మీరు ఒకవేళ ప్రారంభం అయ్యారు ఇక్కడ అంటే తప్పనిసరిగా ఆ పాపం వరకు చేరుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కడైతే ఏ దారులైతే పాపంలోకి వెళ్తున్నాయో ఆ దారుల్ని కాపాడుకోవాలి, ఆ దారులోకి వెళ్లకుండా ఉండాలి. ఉదాహరణకి మీరు ఇక్కడ బస్సు ఎక్కారు, ఆ బస్సు ఇటు వెళ్తుంది, ఎటు వెళ్తుంది? తిన్నగా హైదరాబాద్ వెళ్తుంది. మీరు వైజాగ్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళే బస్సు ఎక్కాలి. అలాగా మనం ఏం చేయాలి? మనతో పెద్ద పాపము జరగకుండా ఉండాలి అంటే చిన్న చిన్న పాపాలని మనల్ని మనం దూరం చేసుకోవాలి. ఉదాహరణకి వ్యభిచారం. రెండో విషయము, ఈ కారణాల్లో రెండో విషయము, ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏకాంతంలో ఎలా ఉన్నారు? ఏకాంతంలో మీరు ఒంటరిగా ఉన్నా, లేకపోతే గైర్ మెహరం ఎవరైతే ఉన్నారో, పరాయి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో ఏకాంతంలో గడుపుతున్నా ఎలా ఉన్నారు అనేది పరిశీలన చేయాలి. ఎందుకని? ప్రస్తుతము ఏకాంతంలో జరిగే పాపాలు అన్నిటికంటే పెద్ద పాపాలు, చాలా పెద్ద పాపాలు. ఏకాంతంలో ఎవరు కూడా తమని తాము నియంత్రించుకోలేకపోతున్నారు. అది ఒకవేళ పరాయి స్త్రీలతో ఉన్నా, వారితో మాట్లాడుతున్నా, వారితో చాటింగ్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేసుకున్నా అది కాస్త పెద్ద పాపానికి దారితీస్తుంది. అలాగే మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ వల్ల లాభాలు చాలా ఉన్నాయి, నష్టాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ లాక్డౌన్లో అయితే ఈ మొబైల్ ఫోన్ ద్వారా అనేక మంది బాలబాలికలు, అలాగే ఇంట్లో పని చేసుకునేటటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఎక్కువగా చెడిపోయారు ఈ మొబైల్ ఫోన్ వల్ల. ఎందుకని? ప్రతిదీ కూడా మీ చేతిలోకి వచ్చేసింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మీ వెనుకనే శైతాన్ ఉన్నాడు. ఆ శైతాను రూపు మార్చుకొని మొబైల్ ఫోన్ రూపంలో శైతాన్ మన చేతిలో ఉన్న. ఒకసారి పరిశీలన చేయండి. శైతాన్ అంటే ఎక్కడో బయట నుంచి కాదు, మీ చేతిలోనే శైతాన్ ఉన్నాడేమో, తను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడేమో చెడు పనులు చేయడానికి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకని? ఏకాంతంలో మనం ఏం చేస్తున్నాము, ఏం చాటింగ్ చేస్తున్నాము, ఏమి చూస్తున్నాము అనే విషయాలు కూడా పరిశీలనలోకి వస్తాయి సోదరులారా. ఒకవేళ అలా కాకుండా మనము పాపాలకైతే దూరంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఆ దారి మాత్రం వదలము అంటే కష్టం. పాపాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో ఆ దారిని వదిలివేయాలి. అప్పుడేమవుతుంది? ఆ పెద్ద పాపం దగ్గరికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటాము. ఆ తర్వాత విషయం అదేమిటి? 5-6 విషయాలు ఏమిటంటే అల్లా పట్ల ప్రేమ, అలాగే అల్లా అంటే భయం. ఈ 5-6 విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. అదేమిటి అంటే ఒకవేళ మీకు అల్లా పట్ల అమితమైన ప్రేమ ఉంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అమితమైన ప్రేమ ఉంది, స్వర్గమన్నా స్వర్గం యొక్క సౌఖ్యాలన్నా మీకు ప్రేమ ఉంది అంటే మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరు పాపం నుండి కాపాడుకుంటారు. ఎప్పుడైతే మీ మనసులో పాపం చేయాలి అన్న ఆలోచన వస్తుందో ఈ యొక్క ప్రేమ ఏమవుతుంది? దానిపై పైచేయి సాధించి మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా ఆపుతుంది. అల్లా మీద అంత ప్రేమ మనకు ఉందా? ఒకసారి పరిశీలన చేయండి. ఒకవేళ అంత ప్రేమ లేకపోతే అల్లా పట్ల ప్రేమ పెరగడానికి మనం ఏం చేయాలి?